ఎల్ఏ తీసుకోండి కూర్చుంటావా అది వేరే అది పెద్ద చంద్రబాబు ఉన్నాడు వదిలిపెట్టాడు ఆయన పెద్ద ఆయన మాట్లాడాడు బీజేపీ మాట్లాడాడు వదిలిపెట్టాడు ఆయన ఆ తర్వాత వాళ్ళ ఐవర్లు వచ్చిన తర్వాత నేను స్టేషన్ పరిగెత్తిపోయి స్టేషన్ లేదు ఇంతవరకు వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చినండి ఊరు అనేది కూడా నాకు తెలియదు. శాంతిపురం అంటే ఆయన బోధూరులో శాంతిపురం బోధూరులో అని చెప్పినాడు కాబట్టి ఆడ హరి అనేసి డ్రైవర్గా ఉన్నాడు. ఆయన ఆతోలుక నా కార్ని వాళ్ళ చేతిలో గుద్దిండ్రి ఏ మనోడు వదిలేయంటే అనుకుని వెళ్ళిపోయాను చూస్తున్నాడు. ఆయన అన్న కూర్చొనే ఉంటా వాడు పట్టించుకోలే వెళ్ళిపోయా మనోడు వదిలేయంటారు అని చెప్పేసి నలుగురు ఆడే నా ముందు ఊడ్చుకున్నారు. వాడు వెళ్ళిపోయా మనోడు వదిలేయంటారు అని చెప్పేసి ఆతోలు కార్ని కొట్టేయంటారు. ఆయన స్టేషన్లో డ్రైవర్గా పనిచేస్తుంటే ముందు ఉండే అప్పుడప్పుడు వస్తాడు. అప్పుడు మేము పోయి స్టేషన్లోనే ఉండే ఆయన పోలీసు మామూలుగా షిప్ ఇంతకు ముందు ఉండే ఇప్పుడు లేను తెలియదు. శ్రీకంఠపల్లి పంచాయతీ ఎంపీటీషన్ శ్రీమన్ నామాలప్ప కుప్పం. ఇంకా మా ఫ్రెండ్ ఈ కోట్ల పేమెంట్ రిసెప్షన్ ఉంటే నేను కొత్తపేట జయన్న శివాని స్కూల్లోడు రిసెప్షన్కి పోయేసి రిటర్న్ వస్తూ ఉంటే శాంతిపురంలో వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని 10:30 అట్లా అయింది. కొత్తపేటలో వాళ్ళిద్దరిని వదిలేసి తర్వాత బూదూరు పైన పోతామండి. బూదూరులో లాస్ట్ సర్కిల్ తిమ్మరాయస్వామి దేవస్థానం దగ్గర 4 మంది పిల్లలు రోడ్డు పైన తాగుతూ ఉంటారు బండి పైన పేర్లు పెట్టుకొని. పోతానే కారు ఆరని కొడుతున్నాయి. ఎవరు రా నువ్వు అంటే నేను గ్లాసులు లాక్ చేసి నేను ఒకడే ఉన్నింది. ఒకడే అయిన తర్వాత వాళ్ళు పిల్లోడు బీరు అడించేలో పెట్టుకొని తర్వాత వచ్చాడు కారుపక్కలకి. ఎవడో నువ్వు ఎంపీటీషన్ కారు నువ్వు ఫస్ట్ ఫ్రంట్ గుద్దాడు. ఎందుకు గుద్దావు అని అడుగుతుంది. గుద్దిన తర్వాత వాడు బక్క అని ముఖాన్ని ఎట్లా గ్లాస్ లాగి ఓపెన్ చేస్తేనే బీగాలు పిక్కొని నా కారు బీగాలు బక్క అని గుద్దాడు. నువ్వు ఎంపీటీషన్ తెలిసిన దగ్గర నా పడుకో మాకు బక్క అని గుద్దాను. సరే స్టేషన్ దగ్గర ఉంది కదా దూరితాం వీళ్ళంతా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వదిలేయండి గుడ్లు వాళ్ళు ఉన్నారు వదిలేయండి రా అంటే కూడా వదలలే. సరే అంటే ఆ గుడి ముందు దూరదాం నువ్వు 100 అడుగులు పోతావు. తిరిగా 3 మంది వచ్చి ఏడ్చుకొచ్చాను అప్పటికి అక్కడ పోయి ఆ షర్టు ఇబ్బంది తీరా రక్తమైన నా టీ షర్ట్ ఇస్తాను నీకు వేసుకొని పోరా ఊరికి అంటే లేదు నేను వెళ్ళిపోతానంటే లేదు అయ్యో నువ్వు ఇట్లా పోతే అంటే నా పొట్ట చంపేస్తాను నేను. తర్వాత నాకు కిల్లు ఇస్తుంది. కిల్లుతోనే ఆ పక్కలో ఉన్న ఐవర్లంతా వచ్చి దొండెత్తుకొని ఇద్దరు మనిషి ఎవరు మీరు ఆ తోలుకు నా బట్టలంతా పీకే అంటే రక్తం అంతా ఉండి వదిలే త్వరగా అనుకున్న సుందర దూరంలో ఒకే పరుగులో ఆ స్టేషన్కి వెళ్ళిపోతుంది. స్టేషన్కి పోయి వెనక కానిస్టేబుల్ అంటారు పిలుస్తుంది. ఏమన్నా వాళ్ళు ఏమైందేమో సార్ ఇట్లా వాళ్ళు 24 మంది పిల్లలు నన్ను అటాక్ చేసేదాన్ని వచ్చి తర్వాత నేను స్టేషన్ పరిగెత్తి ఏడా ఏమో ఈడ సార్ లాస్ట్లో క్రాస్లా తర్వాత ఎట్లా ఏం సార్ అంటే మా వాళ్ళకు నా సెల్లు వాళ్ళు పిక్కుంటే మెడలో చైన్ ఉండే అంటే 5.5 సార్ ఆ చైన్ బట్టలు సెట్ వేసుకుంటూ పిక్కుని గుద్దు మొక్కలు నా కొడుక అన్న చెప్తుంటే నేను అంతే చంపేస్తాను. నువ్వు టీడీ కూడా మాకు తెలియదురా నా కొడుక తెలుసు నేను ఏం చేస్తాను కాళ్ళు పట్టుకుంటున్న వదిలేను.